మేడం మీరా? ఇలారా. వచ్చానా? యాక్చువల్లీ నేను మీకు ఒక విషయం చెప్పాలి. రేపు మీరు ఆడబోయే గేమ్ ఎంట్రీ ఫీ కట్టడానికి 5,000 కావాలి. నా దగ్గర కొంచెమే ఉంది, మిగతావి నువ్వే చూడాలి. అర్థమైంది కదా? అర్థమైంది. సరే పుల్లయ్య, నేను వెళ్ళొస్తాను. బాయ్. ఇప్పటికిప్పుడు 5,000 అంటే ఎవరిచ్చారు? ఆ ఎంట్రీ ఫీజ్ పుల్లయ్య అరేంజ్ చేస్తా అన్నాడు. థ్యాంక్స్. పాపమే, తను చూస్తే బాధేస్తుంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాకు డబ్బులు కావాలి. తప్పు చేసినట్లు నా మనసు కనిపించట్లేదు. ఈ విషయం మన మధ్యనే ఉండాలి, ఎవరితోనూ అనకు. పుల్లయ్య, కాసిన నీళ్ళు అయ్యా. అయ్యో, ఎన్ని రోజులు ఇలా ఖాళీగా ఉంటావురా? ఏదైనా పని చూసుకోవచ్చు కదా. అంటే అదేమీ లేదు గాని నేను ఒక మాట చెప్తా, వింటావా నాయనా? ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే నేను చేసుకోను. నీకిప్పుడు పిల్లనిచ్చేది ఎవర్రా నాయనా? ముందు నేను చెప్పేది విన్నాయనా. ఇందా తీసుకో, ఇదంతా నా పింఛను డబ్బు. ఇది మన ఊరు ప్రెసిడెంట్కి ఇచ్చి రాపోనాయన. ఎందుకు? రేపు నేను చచ్చిపోతే మన ఊరు మొత్తానికి ఘనంగా భోజనం పెట్టాలని నా కోరిక నాయన. ఎందుకు తాత అలా మాట్లాడుతున్నావు? నేను నీకు లేనా? రేపు నన్ను పూడుస్తుంటే పిడికెడు మట్టేయడానికి ఒక్కడు కూడా రాడు నాయన. సరే, ఇచ్చొస్తాలే తాత. సార్, వరకుంటపాలెం నుండి పుల్లయ్య టీం మనకు పోటీగా వస్తుందని చెప్తున్నారు సార్. అన్నయ్య, వాడు నా లౌకే కాదు, నా లక్ష్యానికి కూడా అడ్డొస్తున్నాడు. వాడు చూడ్డానికి పిచ్చోళ్ళ ఉంటాడనుకోవద్దు. అడవి మృగాలకే మొగుళ్ళంటి వాడు. జాగ్రత్త. హలో. ఉంటాను బావా, బాయ్. విలేజ్ కుక్కలన్నీ ఎంత బాగా మురుగుతున్నాయిరా.
రేయ్ రండ్రా. మా ఊర్లో మా ముందే తోకలు తిప్పుతారా? నువ్వు ఆగరా తమ్ముడు, నువ్వు ఆగు. చూడు, అనవసరం గొడవలొద్దు, వెళ్ళిపోండి. ఏరా, ఎప్పుడైనా తన్నులు తిన్నావా? తినాలని మీకుందా? నేను కొడితే అదోలా ఉంటుందని మా ఊర్లో అందరు అనుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించుకో. మరి నేను కొడితే ఎలా ఉంటుందో చూస్తావా? అబ్బా, పోరా పో పో పాని అయ్యా. బిల్డప్లు వద్దు, సీమిడేగా సీదేద్దాం. మా పండుగనే కొడతారా మీరు? రేయ్ రండ్రా. ఒక్కడిని కూడా వదలొద్దురా. రే 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 ఆగడా, ఆగు ఆగు. ఈ సమస్య నాది. రేయ్, నన్ను ఆటకు రాకుండా ఏమైనా చెయ్యి, కానీ వాళ్ళ జోలికొద్దు. పో. వస్తే ఏం బిక్తావురా? నన్ను రెచ్చగొట్టొద్దు. ఆఫ్టర్ ఆల్ విలేజ్ కురా, నువ్వేం బిక్తావురా? సిటీ కురాడికి అడ్డొచ్చి ఆపడానికి ట్రై చేస్తాడు, అదే టౌన్ కురాడికి అడ్డొచ్చి కొట్టడానికి ట్రై చేస్తాడు. నాలాంటి విలేజ్ కురాడికి అడ్డొస్తే నరికి పడేస్తాడు. ఏంద్రా నువ్వు నరికేది? ఇదేంద్రా? అరే పుల్లయ్య, అరే రే ఆగండి ఆగండి ఆగండి. అరే గొడవ పడకండి రా. రేయ్ అరే వెనకెళ్ళండి రా, వెనకెళ్ళండి. బాబు మీరు వాడికి చెప్పు, వాడికి. నేను చెప్తాను కదా బాబు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. వస్తావు కదా ఆటకి, రా చూసుకుందాం. వస్తావు కదా ఆటకి, రా చూసుకుందాం. పుల్లయ్య, 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 నిన్నే. నిన్న నువ్వు వాళ్ళతో గొడవ పడ్డావంట. చివరిగా అడుగుతున్నాను, నిజం చెప్పు. అయ్యో మేడం, వాళ్ళే మా వాజాలకు వచ్చారు, నా తప్పేం లేదు. ఛీ, నువ్వింక మారవ్రా, ఇంతే నువ్వు సచ్చినోడా. కనీసం బ్రతికే కొద్ది రోజులైనా మంచిగా మనిషిగా బ్రతకరా సచ్చినోడా. వద్దులేండి మేడం, మంచోడు అంటే దేవుడు త్వరగా తీసుకెళ్తాడంట. నేను చెడ్డోనుగానే ఉంటాను. ఛ, అసలు మారవరా నువ్వు. ఇది మండల స్థాయి సింగిల్ గేమ్ కాంపిటీషన్. ఒక్క ఆటలోని వారి బలాబలాలు తేలనున్నాయి. కా టీం ఒకవైపు, పుల్లై టీం ఒకవైపు తలబడుతున్నాయి. కాసేపట్లో మన మైదానంలో రెండు టీంల హోరాహోరీని మనం చూడబోతున్నాము. ఇక పోరుకు సిద్ధమయ్యి టాస్కెళ్ళబోతున్నాయి. వాళ్ళ దగ్గర చిల్లరే ఉంది, నా దగ్గర నోటు కూడా ఉంది. కుళ్ళు జోకులు. కమాన్ కమాన్, కెప్టెన్ ఇద్దరు రండి. బొమ్మనా చెక్కనా? బొమ్మ. బొమ్మ పడింది. రన్నింగా చేసింగా? చేజింగ్. రన్నింగ్. ఓకే, రన్నింగ్. ఆల్ ది బెస్ట్. టాస్ గెలిచాడు. ఆల్ ది బెస్ట్. పుల్లయ్య టీం చేజింగ్ కోరుకుంది. ఇప్పుడు ఆట మొదలైంది. సిటీ కుర్రాల మధ్య, పల్లెటూరు కుర్రాల మధ్య హోరా హోరీ ఆటని ఇప్పుడు మనం చూడబోతున్నాము. వరికుంటపాలెం టీం నుంచి పుల్లయ్య చేజింగ్ లో ఉన్నారు. ఇప్పుడే ఆ చేజింగ్ వేరే వాళ్ళకి అందించడం జరిగింది. ఈ ఒక్క ఆటతోనే పట్టణ, పల్లెటూరి కుర్రాల మధ్య ఉన్న ఆటలో బలాబలాలు తేలబోతున్నాయి. ఆ చేజింగ్ చేస్తున్నప్పటికీ ఏ ఒక్కరిని వాళ్ళు అందుకోలేకపోతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ పట్టణ కుర్రాళ్ళే ముందంజలో ఉండేటట్లున్నారు.
ఇలాగే కొనసాగితే పట్టణ గుర్రాలదే పైచేయిగా ఉన్నట్లు అనిపిస్తోంది మనకు. ఇంతవరకు ఒక్క పాయింట్ కూడా రాలేదు. టైం కూడా ఇలా ఆడుతున్నారేంట్రా? సార్ వచ్చిందనిపిస్తుంది. మనోళ్ళు అద్భుతంగా ఆడుతున్నారు సార్. సమయం ముగిసేలో ఒక పాయింట్ అయినా తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. వరికుంటపాలెం నుంచి చేస్తూనే ఉన్నారు. చేస్తున్నాడు పాయింట్ వచ్చేస్తుంది. మిస్ అయిపోయింది, పాయింట్ రాలేదు. వరికుంటపాలెం నుంచి పుల్లయ్య పోరాడుతున్నారు, అయినప్పటికీ ఆశించదగ్గ ఫలితాలు కనిపించట్లేదు. సూపర్ కమాన్. వెరీ గుడ్ బాయ్స్, వెరీ గుడ్. చాలా చాకచక్యంగా తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. 5 minutes ఓవర్. ఇంకా సమయం 5 నిమిషాలు మాత్రమే ఉన్నది. ఇప్పటికి కూడా ఒక్క పాయింట్ కూడా రాకపోయినట్లయితే వరికుంటపాలెం గుర్రాలు వరికుంటపాలెం వెళ్ళి తీరాల్సిందే. ఇంకా మరిలో పుల్లయ్య దిగిపోతున్నాడు. పుల్లయ్య ఇప్పుడైనా పాయింట్ చేస్తాడా లేదా? ఒక్క పాయింట్ పుల్లయ్యకి వచ్చింది. పుల్లయ్య 1 పాయింట్.